ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. శ్రీ రానున్నటువంటి 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క 2026-27 సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి గోచార ఫలితాలు ఈ సంవత్సరంలో లగ్నములో శనేశ్వరుడు, చతుర్థ, పంచమ, షష్టమంలో గురుడు, షష్ట, పంచమ స్థానాలలో కేతు సంచారము, వ్యయ లాభముల్లో రాహువు గ్రహ సంచారము ఉంటుంది. ఈ యొక్క జన్మ శని అంటారు కదా, దాని ప్రభావము మీనరాశి వారి మీద చాలా ఉంటుంది. స్థాన చలనము, ముఖ్యంగా ఆర్థిక నష్టము, మనోవేదన, ఇవి ఈ సంవత్సరంలో మీనరాశి వారికి అమితంగా ఉంటాయి. అలాగే మనము ఏమీ చేయకపోయినా సరే ఏదో తప్పు చేశామనేటువంటి ఒక నింద, చెడు స్నేహితులు ఎక్కువగా పరిచయం అవటం, అలాగే స్వప్న బాధలు, నిద్ర సరిగ్గా లేనటువంటి సమస్యలు, కుటుంబంలో కష్టాలు ఏముండవు కానీ స్వకృత్యముగా మనం చేసుకునేవిగా కనబడుతూ ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో ఎంతోమందికి చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా. ఏలినాటి శనిని ఒక వరముగా మనం భావించి మన జీవితాన్ని మనం గడిపినట్లయితే ఒక దీక్షతో విజయము తప్పదు. అలాగే సంచార స్థాన ప్రభావాల చేత మనకి లభించేటువంటి లాభ నష్టాలు ఎలాగో వస్తాయి. ఇక్కడ చాలామంది శని ప్రభావం అండి ఇబ్బందిగా ఉంది అని ఏమీ జరగకపోయినా కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి భ్రాంతిలో ఉండకండి. శనిని స్మరిస్తే చాలు. నిజంగా కష్టాలు మనకి వచ్చి ఉంటే గనక భగవంతుడి యొక్క దృష్టిలో మనం ఉన్నాం. ఏమీ రావట్లేదండి, అందరూ చెప్తున్నారు కానీ ఏలినాటి శని అని, ఇటువంటివి మాకేమీ లేవు అంటే గనక వీటన్నిటికన్నా మించిన ప్రమాదం ఒకటేదో పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. లేదంటావా, ఈ లిస్టులోనే నువ్వు లేవు, అది నువ్వు అదృష్టంగా భావిస్తున్నావేమో, అది పరమ దురదృష్టం. ఎందుకంటే దీంట్లో ఉంటే ఇప్పుడు క్లియర్ అయిపోయేది, లేదంటే మళ్ళీ ఎప్పుడు ఎలా ఆ లిస్టులో పడతామో తెలియదు, పడినప్పుడు ఇబ్బంది పడాలి. కాబట్టి మధ్యవర్తిత్వం ఉండేటువంటి పనులని ఎవరు కూడా మీనరాశి జాతకులు చేయకండి. వ్యాపారస్తులు ముఖ్యంగా సొంత వాహనముల్లోనే ప్రయాణం చేయండి. మూర్ఖత్వముగా రాత్రిపూట ప్రయాణములు, మూర్ఖపు నిర్ణయాలని కట్టిపెట్టండి మీనరాశి వారు 2026లో. అలాగే ఇంట్లో మీ గృహములో జరిగేటువంటి కొన్ని సందర్భాలని మీ మధ్యనే ఉంచండి. 10 మందితో చర్చించటము, దాని గురించి ఏదో ఆలోచన చేయటము, ఇంకా ఎలాగో నిర్ణయాలు తీసుకుంటాము, ఏదో ఒంటరిగా ఉంటే శాంతిగా ఉంది అని భావించటము చేయకండి. ఆర్థిక పరముగా ఎన్ని నష్టములు ఉన్నప్పటికీ నెలాఖరు వచ్చేటప్పటికో, ఈఎంఐలు వచ్చేటప్పటికో సకాలములో ధనము చేకూరుతుంది. ఇది చాలా గొప్ప వరము మీనరాశి వారికి. అలాగే ముఖములో ఉన్నటువంటి కళ తగ్గిపోతున్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి నిరుత్సాహము నిరంతరము మీ వెంట ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా ఉంటారు.
ఎటువంటి నిర్ణయాన్నైనా సరే పెద్దలతో చర్చించి తీసుకోండి. సొంతంగా నిర్ణయాలు ఈ యొక్క సమయంలో 2026లో ఏమాత్రము పనికిరావు. దేనికైనా సరే ఒక్కసారి అంటే మనకి చెప్పే ఆన్సర్ కోసం కాదు, మనకు కావాలంటే కావాలి అని ఎవరు చెప్తారో వాళ్ళకి చెప్పడం కాదు. తల్లిదండ్రులతో చర్చించాలి, లేకపోతే భార్యతో కానీ, అక్కతో అన్నతో కానీ, తమ్ముళ్ళతో కానీ, ఎవరితో అయినా సరే మీ ఆప్తులతో చర్చించండి. ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేస్తే ఈ యొక్క కష్టం నుంచి బయటపడతాము అని మీరు చర్చ చేయండి. ఎక్కువగా భగవద్గీతని శ్రవణం చేయటం ద్వారా కొంత ప్రశాంతతని పొందుతూ ఉంటారు. మృతా సంబంధితమైనటువంటి బాధలు కూడా ఈ సంవత్సరము కొంత మీనరాశి వారికి ఉంటాయి. అలాగే ఆర్థికముగా కోర్టులో ఏదైనా వ్యవహారములో చిక్కుకుని ఉంటే దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ యొక్క 2026లో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక శుభ పరిణామము మీకు జరుగుతుంది. దూర ప్రయాణాలు వెళతారు, ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి. కొంతమేరకి నెలలో 1-2 రోజులు కష్టం ఉన్నప్పటికీ ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి, ఎక్కువగా మీలో మీరు మదనపడటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాలను తెచ్చుకోకండి. ఎక్కువగా అందరితో కలుస్తూ ఉండండి, మాటామంతి చేస్తూ ఉండండి. ఏదో మాట్లాడమన్నాం కదా అని అనవసరమైన మాటలు కాకుండా ఉపయోగపడేటువంటి మాటలను మాట్లాడండి. నూతనముగా వ్యాపారములని ఆలోచించే విధముగా ఈ యొక్క మార్చి తర్వాత నుంచి జూన్ మధ్యలో మీ ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకి చిరచర ప్రమాదములు గోచరిస్తూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వాహనము నడిపేటప్పుడు మాత్రము వేగము పనికిరాదు. ఎంతో జాగ్రత్తగా ప్రభుత్వం చెప్పిన విధముగా, మీ తల్లిదండ్రులు చెప్పిన విధంగా హెల్మెట్ ధరించటము, సీట్ బెల్ట్ పెట్టుకోవటము, 3-4 కలిసి బండి ఎక్కటము కాకుండా ఎంతమంది ఎక్కాలో అంతమంది మాత్రమే ఎక్కి వాహనం నడపటం చేయండి. ప్రేమ వ్యవహారాల ఎందుకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 50% మాత్రమే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆప్యాయతతో మాట్లాడేటువంటి వాళ్ళు, మీ మీద ప్రేమని చూపించేటువంటి వాళ్ళు తరచూ తాహసపడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో. కొంత ఈ భూమిని పెట్టుకునే వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఈ యొక్క సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో గట్టుకాలం అనుకోవచ్చు. అయినప్పటికీ మీ చాకచక్యముతో మీకు జరిగిన నష్టాన్ని ఏదో ఒక రకంగా మీరు పూడ్చుకుంటారు. కాబట్టి తెలివితేటలని ఎక్కువగా అభివృద్ధి చేసే విధంగా నిత్యము ప్రాణాయామం చేయండి. ప్రశాంతతగా ఉండండి, కోపగ్రస్తులు అవ్వకండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విచక్షణగా ఉండండి. ఏదో 10 మంది ఇచ్చారు కదా అని చెప్పి మీరు కూడా దాన ధర్మాలను చేయకండి. మీకు నచ్చితే, మీరు ఇవ్వగలిగితే, మీరు ఇచ్చేది సక్రమమైనటువంటి విధానంలో వెళ్ళగలిగితే మీరు దాన ధర్మాలు చేయండి, సత్ఫలితాలని పొందండి. మీరు పేదవారిని చూసినప్పుడు కానీ, లేదా మీకంటే కొంత స్థాయిలో తక్కువ వారిని చూసినప్పుడు కానీ జాలి పడటము కంటే కూడా వాళ్ళకు ఉపయోగపడేటువంటి పనిని చేయండి. జాలి పడటం ఏముంది, అందరము పడతాం. కానీ ఉపయోగపడేటువంటి పనిని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు జాలి పడాలి. అయ్యో, ఇవ్వగలిగిన స్థాయిలో కూడా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారే. కాబట్టి జాలి పడటం కంటే కూడా సహాయపడటం ఉత్తమం. ధాన్యరాశులతో వ్యాపారం చేసుకునేటువంటి వారికి బాగుంటుంది. వ్యక్తిగత అభివృద్ధులని కూడా సెప్టెంబర్ మాసంలో కొంత చూస్తారు. అలాగే కుటుంబ అభివృద్ధి పరమైనటువంటి ఆలోచనలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చేస్తారు. సోదరితో కానీ సోదరుడితో కానీ మీనరాశి జాతకులకు విభేదాలు ఉంటే
వాటిని సర్దిపుచ్చే విధంగా ప్రయత్నం చేయండి. జాయింట్ వ్యాపారాలని చేసుకునేటువంటి మీనరాశి జాతకులు 1-2 సార్లు పత్రాలను పరిశీలించండి. మధ్యలోనే మీ పార్ట్నర్ జారిపోవచ్చు, మధ్యలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అతని యొక్క ప్రవర్తన ఉండవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. ఈ యొక్క మిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఏదైనా లావాదేవీ నడిపేటప్పుడు కానీ ఇతర విషయాల యందు కానీ కొంత జాగ్రత్తని తీసుకోండి. గుడ్డిగా అందరినీ నమ్మటము కూడా ప్రమాదకరం. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 2026 సంవత్సరంలో మీనరాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, నవగ్రహాలని తరచూ స్మరిస్తూ ఉండాలి. నిత్యము కూడా నవగ్రహ స్తోత్రాన్ని వినటం ద్వారా ఎంతో ప్రశాంతతను పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థము మంగళవారం నియమం చేసిన, సుబ్రహ్మణ్య దేవాలయాలను దర్శించిన, అర్చనాది కార్యక్రమాలను చేసిన చాలా గొప్ప ఫలితాలని మీనరాశి జాతకులు పొందుతారు. ఖరీదైనటువంటి ఆభరణాలు, వస్తువులు, డాక్యుమెంట్స్ని తరచూ పరీక్షిస్తూ ఉండండి. అవి కొంత జారుకుంటాయి, ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయములో కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో జరుగుతోంది అనేటువంటి ఒక భావనతో ఉండండి. పెద్ద ప్రమాదాలు లేనప్పటికీ ఉద్ధృతమైనటువంటి ఆలోచనలు మీరు ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా జరుగుతాయి. శని ప్రభావము అని మీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనని చేయండి, కోపాన్ని తగ్గించుకోండి. ఏది జరిగినా సరే కాలములో అన్నీ కొట్టుకుపోతాయి, కానీ మనము నోరు జారితే మాత్రం కొట్టుకుపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నోరు కానీ మనస్సు కానీ చేత కానీ మనము జారకుండా దిగ్విజయముగా 2026 మీకు జరగాలి అని కోరుకుంటూ, భారతమాత అనుగ్రహము, గోమాత అనుగ్రహము సదా మీకు ఉండుగాక. జై శుభంకరి.